హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అయితే సరికొత్త ఉద్యోగాలు అయితే మనకి రావడం జరిగింది. అది కూడా ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది మీరు రాయకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయకుండా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ గా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెంటనే ఈ వీడియోని చివరిదాకా చూసి అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి బ్యాంక్ సంబంధించిన జాబ్స్ కాబట్టి చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అంటే జాబ్స్ కి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ కి సంబంధించిన ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే పొజిషన్ టైటిల్ అని చెప్పి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే ఫోన్ బ్యాంకింగ్ కి సంబంధించిన జాబ్స్ అన్నమాట ఇది. సో ఆఫీసర్ గ్రేడ్ స్థాయి అయితే ఉండడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించి ఫోన్ బ్యాంకింగ్ ఆఫర్స్ ఏ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్. సో వీళ్ళకి సంబంధించిన కస్టమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కస్టమర్స్ కి ఎలాంటి క్వరీస్ వచ్చినా లేకపోతే డౌట్స్ వచ్చినా వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరైతే ఫోన్ ద్వారా మాట్లాడుతూ మీరైతే సాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. అసలు ఈ జాబ్ పర్పస్ ఏంటంటే కస్టమర్స్ కి వాళ్ళకి సంబంధించి కస్టమర్స్ కి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు. సో కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్ లాంటిది అనమాట ఇది. ఓవర్ ద ఫోన్ ద్వారా అయితే మీరు వీళ్ళకి సంబంధించి ప్రొడక్ట్స్ కానీ సెల్ చేయడం ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే హ్యాండ్లింగ్ అండ్ రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ ఓవర్ ద ఫోన్. సో ఫోన్ కాల్ మాట్లాడుతూనే మీరైతే వాళ్ళ కస్టమర్ కి సంబంధించిన కంప్లైంట్స్ అన్ని అయితే సాల్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత ప్రొవైడ్ కస్టమర్స్ విత్ రిలవెంట్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని వాటి ఇన్ఫర్మేషన్ కూడా అయితే మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. క్రాస్ సెల్లింగ్ వేరియస్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ టు ద కస్టమర్స్ ఓవర్ ఫోన్. సో వీళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్సెస్ అని లేకపోతే బ్యాంకింగ్ సంబంధించిన ఫెసిలిటీస్ అవన్నీ కూడా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. కీ స్కిల్స్ అంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి స్కిల్స్ ఏం కావాలంటే ఫ్లూయెన్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇచ్చారు. ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. రొటేషనల్ షిఫ్ట్స్ లో అయితే మీకు ఉంటుంది వర్క్ అనేది. ఇక్కడ మనకి కాంపిటేషన్స్ చూసినట్లయితే పేషన్ అండ్ ఆల్సో కస్టమర్ ఫస్ట్. అంటే మీరైతే ఈ జాబ్ కి పరంగా మీరైతే ఒక ప్యాషనేట్ గా అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత కస్టమర్ ఫస్ట్ అంటే కస్టమర్ కే మీకు వాల్యూ ఇస్తున్నట్లయితే మీకు ఉండడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కస్టమర్ కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి 0 కూడా ఇచ్చారు కాబట్టి మీరైతే ఎలాంటి ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా బీటెక్ చేసినా మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. బిఎస్సి, బీకామ్, బీబీఏ, బీటెక్ ఎలాంటి డిగ్రీ చేసినా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి లొకేషన్స్ చూసినట్లయితే హైదరాబాద్ లో కూడా అయితే మనకి ఉండడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఏ రీజియన్ వాళ్ళైనా సరే. ఎవరైతే ఈ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో ఈ జాబ్స్ కి వాళ్ళందరూ ఇక్కడ మనకి కింద కనిపిస్తున్న అప్లై హియర్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ కి సంబంధించిన అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరైతే ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు సైన్ అప్ అవడానికి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరైతే మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి టైటిల్ అని చెప్పి అడిగారు. సో ఇది ఎంటర్ చేసి తర్వాత మీ ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసి ఇక్కడ మనకి అడ్రస్ కి సంబంధించిన ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కి అయితే వెళ్తాం జరుగుతుంది. సో అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది ఇవ్వండి, లేకపోతే లేదు. తర్వాత సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అవి కూడా ఇచ్చేసి డైరెక్ట్ సబ్మిట్ అయితే చేయండి. సో ఇలా అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ చేసేయడం జరుగుతుంది. సో తర్వాత మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉందో సో ఆ రెండింటితో లాగిన్ అయిపోయి మీరు ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ డీటెయిల్స్ అన్ని అయితే వస్తాయి అనమాట వీటికి సంబంధించిన అప్లై చేసుకోవడానికి. సో అప్లికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫైనల్ గా సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది.
ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మీరైతే ఈ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్డేట్స్ అయితే మీ ఈమెయిల్ ఐడి కూడా అయితే రావడం జరుగుతాయి. అఫీషియల్ వెబ్సైట్లో కూడా అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో తప్పకుండా మీ సొంత రాష్ట్రం నుంచి అయితే జాబ్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.